Okay, first to fill the electronic configuration of different elements or different atoms, we understand the three principles. త్రీ ప్రిన్సిపల్స్ ఇవి అర్థమైతే సింపుల్గానే ఉంటాయి. ఇవి అర్థమైతేనే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాయడం వస్తుంది. 9th క్లాస్లో రాసిన కాన్ఫిగరేషన్ అనేది జస్ట్ సింపుల్గా ఉంటుంది, అదేమీ అదే రియల్ కాదు. ఇంకా డీప్గా మనం ఎంటర్ అయ్యాము కాబట్టి ఇక్కడ మాత్రం మనము డిఫరెంట్గా రాస్తాం. పి ఆర్బిటాల్స్, ఎస్ ఆర్బిటాల్స్, డి ఆర్బిటాల్స్ ఇవన్నీ వచ్చాయి. వాటిల్లో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిలప్ చేయాలి అది అర్థం అవ్వాలంటే మనకు త్రీ ప్రిన్సిపల్స్ అవసరం అవుతాయి. దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఆఫ్ బౌ ప్రిన్సిపల్. ఆల్రెడీ ఈ ప్రిన్సిపల్ గురించి కొంత చెప్పాను. ఆఫ్ బౌ అంటే సమ్ లాంగ్వేజ్ గుర్తు రావట్లేదు, ఆ లాంగ్వేజ్లో మేబీ జర్మనీ ఆర్ గ్రీక్, ఆ లాటిన్. స్మాల్ టు బిగ్ అన్నట్టు, small to big. So first we fill the electrons in available small energy orbital or small energy orbit. Small energy orbit లో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేయాలి. దిస్ ఈస్ ద సింపుల్ హాఫ్ బౌ ప్రిన్సిపల్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అన్నట్టు. మీ ఇంట్లో 4 ఉంటే దాంట్లో మీ లేదంటే మీ ఇంట్లో ఒక 2-3 ఫ్రూట్స్ ఉంటే ఆ 2-3 ఫ్రూట్స్ అనేది ఎవరికి ఇచ్చుకుంటూ వస్తారు? పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి ఇస్తారా? మీ పేరెంట్స్ తినరు. అవి అవునే 2 కాబట్టి ఇక వాళ్ళు అవసరమే లేదు. ఫస్ట్ ఎవరికి ఇస్తారు? ఇంట్లో చిన్నవాడికి ఇస్తారు. దెన్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో సేమ్ అలాగే అన్నట్టు ఇక్కడ ఎలక్ట్రాన్స్ని మనము ఫిలప్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా మనము లీస్ట్ ఎనర్జీ ఆర్బిట్లోనే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయాలి, అంతే ఏం లేదు. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. మీకు హాఫ్ బౌ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ అడగడము, దానికి ఎగ్జాంపుల్స్ అడగడము అడిగితే ఏం లేదు. మీరు హాఫ్ బౌ ప్రిన్సిపల్లో ఏం చెప్పాలి అంటే ఫస్ట్ వి ఫిల్ ద ఎలక్ట్రాన్స్ అవైలబుల్ స్మాల్ ఎనర్జీ లెవెల్ అంటాము, స్టేషనరీ ఆర్బిట్ అంటాము. అంత సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్ ఇవన్నీ. సో అంటే ఏం చేయాలి? మనకు 4 క్వాంటమ్ నెంబర్స్లోంచి మనం నేర్చుకున్నది ఏంటి? ఒక ఆర్డర్ చెప్పాను, ఇది ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. ఫస్ట్ లీస్ట్ ఎనర్జీ అంటే 1s ఆర్బిటల్, ఎనర్జీ లెవెల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాశాను. 1s కంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ అంటే 2s. నెక్స్ట్ 2p అని చెప్పుకున్నాం. నెక్స్ట్ 3s. నెక్స్ట్ 3p. 3p తర్వాత 3d కాదు, ఇంకోటి ఏం చెప్పాను? ఫస్ట్ ఆర్బిట్లో 1 ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిట్లో 2 ఆర్బిటాల్స్, థర్డ్ ఆర్బిట్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. కానీ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం మనము అకార్డింగ్ టు n+l వాల్యూ లీస్ట్ వాల్యూ దేనికి ఉంటుందో దాంట్లో ఫిలప్ చేయాలని చెప్పుకున్నాం కాబట్టి 3Dలో ఫిలప్ చేయద్దు. సో 4sలో ఫిలప్ చేస్తాం, దెన్ ఆఫ్టర్ 3Dలో ఫిలప్ చేస్తాం. జస్ట్ ఈ సింపుల్గా ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేవి మంచిగా వినండి. మీకు ఇక 30 వరకు మీరు ఈజీగా రాయగలుగుతారు. కెమిస్ట్రీ ఈజీగానే మీకు అర్థం అవ్వడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అన్నట్టు. సో ఇప్పుడు లీస్ట్ ఎనర్జీ, నెక్స్ట్ హైయర్ ఎనర్జీ, నెక్స్ట్ హైయర్ ఎనర్జీ ఈ ఆర్డర్ తెలిసిపోయింది కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసేటప్పుడు ఫస్ట్ 1sలో ఫిలప్ చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. హైడ్రోజన్ చూద్దాం. ఫస్ట్ నుంచే హైడ్రోజన్ చూద్దాము. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. సో ఇప్పుడు ఈ 1 ఎలక్ట్రాన్ అనేది మీకు తెలుసు కదా, ఆల్రెడీ నెంబరింగ్ ఎందుకు ఇచ్చాము, ఆటమిక్ నెంబర్ ఎట్లా వచ్చింది? హైడ్రోజన్ నెంబర్ 1. వై? బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ అండ్ ప్రోటాన్స్ నెంబర్. దట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఈస్ ఇండికేటింగ్ యాజ్ ఏ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ 1 అంటే 1 ఎలక్ట్రాన్ అండ్ 1 ప్రోటాన్ ఇస్ దేర్. జస్ట్ వి రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నాట్ ప్రోటాన్ కాన్ఫిగరేషన్. ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి మరి? అవి దే ఆర్ ఇన్ ద న్యూక్లియస్, సెంటర్ మధ్యలో ఉంటాయి. ఆటం మధ్య లోపల ఉన్న వాటిని ఏమంటాం? ప్రోటాన్స్ అంటాం. దే ఆర్ రొటేటింగ్ దెమ్ సెల్వ్స్ అరౌండ్ దెమ్ సెల్వ్స్. వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉంటాయి కానీ అవి వేటి చుట్టూ తిరగవు. బట్ ప్రోటాన్స్ చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారు? ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ షెల్స్లలో తిరుగుతూ ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ షెల్లో అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఆర్బిటాల్ ఉంటుంది. ఆర్బిట్ అనేది ఫస్ట్, ఆర్బిటాల్ అనేది ఎస్. ఫస్ట్ మనము లీస్ట్ ఎనర్జీ ఆర్బిట్లో ఫిలప్ చేయాలి. హైడ్రోజన్లో ఉన్నదే ఒక ఎలక్ట్రాన్.
ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిలప్ చేయాలి అంటే 1sలో ఫిలప్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ రాసేది ఏంటి 1, నెంబర్ 1. ఈ 1 అనేది దేన్ని ఐడెంటిఫై చేస్తుంది? n అంటే ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్. n ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఏముంటాయి గుర్తుందా? 1 2 3 4 అని ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఇలా 1 అని రాసామంటే ఇది ఫస్ట్ షెల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎస్ అన్నాం. ఎస్ అంటే ఏంటిది ఇక్కడ? ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ అని అది ఇంట్రడ్యూస్ అయ్యేది ఏ క్వాంటం నెంబర్లో? యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్. అంటే ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ ఎల్ వాల్యూ తెలుసు ఎవరికైనా? ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? 0 1 2 3 4 ఇలా ఉంటాయి. 0 అంటే ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్, 2 అంటే డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. సో మనకు 3 వరకే ఇప్పుడు ఉన్నటువంటి డిస్కవర్ చేసినటువంటి నెంబర్స్ అవి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అని, ఎస్ అంటే ఎల్ వాల్యూ 0 అని. సో పైన ఒక నెంబర్ ఇస్తున్నాము. ఈ నెంబర్ ఏం నెంబరు? సమ్ ఎక్స్. ఆ ఏం నెంబర్ అది? ఎలక్ట్రాన్ నెంబర్. అంటే మీకు సింపుల్ ఏమడుగుతాడంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎన్ఎల్ఎక్స్ మెథడ్లో రాస్తాం కదా, వాట్ డస్ మీనింగ్ ఆఫ్ ఎన్ఎల్ఎక్స్ అని అంటాడు. అది బుక్లో కూడా సింపుల్గా ఉంది. ఇదేమి మీరు తెలుసుకోకపోయినా పర్వాలేదు, బట్ ఎగ్జామ్లో అడిగే చాయిస్. ఎన్ అంటే షెల్ నెంబర్ ఆర్ ఆర్బిట్ నెంబర్. ఎల్ అంటే ఆర్బిటాల్ షేప్ మెన్షన్ చేయాలి ఆర్ ఆర్బిటాల్ సింబల్ మెన్షన్ చేయాలి. ఎన్ అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్లో మెన్షన్ చేయాలి. ఎల్ అంటే అది ఎస్ ఆర్బిటాలా, పి ఆర్బిటాలా అనేది మెన్షన్ చేయాలి. సో మిమ్మల్ని ఒకవేళ అడిగితే మీరు ఇది రాస్తారు అంతే. ఎన్ఎల్ఎక్స్ మెథడ్ అంటే ఏంటిదంటే ఎన్ అంటే ఏంటిదో, ఎల్ అంటే ఏంటిదో చెప్తారు. ఎక్స్ అంటే ఎలక్ట్రాన్స్ నెంబర్. కానీ మీరు ఇదేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ క్వశ్చన్ అడిగితే మాత్రమే ఎన్ఎల్ఎక్స్ అంటే ఏంటిదో అని అడిగితే మాత్రం ఎన్ అంటే ఏంటిదో, ఎల్ అంటే ఏంటిదో చెప్పాలి. ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ దట్ గివ్ ద ఐడియా ఆఫ్ ది షెల్ నెంబర్. ఎల్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ దట్ గివ్ ద ఐడియా ఆఫ్ ది ఆర్బిటల్ షేప్ ఆర్ సింబల్. ఇక్కడైతే మనం షేప్ అంటాం కానీ షేప్ రాయం, ఎస్ అని రాస్తాం. ఎస్ అనగానే మనకి ఏం ఐడియా రావాలి? అది స్పెరికల్ షేప్ ఉందనేది ఐడియా రావాలి. ఎస్. ఎక్స్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రమే నేర్చుకోవడం కాదు, హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 ఇది ఎలా రాసామని అడుగుతాడు. వై ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ 1s1 అని అంటే మీరు ఏం చెప్తారు అప్పుడు ఆన్సర్? బికాజ్ ఆఫ్ ఆఫ్బో ప్రిన్సిపల్ అని చెప్తారు. అంటే మీకు ఇంకా 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, దానిలో మీకు కింద 2 ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. 1s1 అని రాయడంలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటిది? ఈ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని రాసాం అంటే ఆఫ్బో ప్రిన్సిపల్ బేస్ చేసుకొని రాసాం. ఎందుకు? ఏం చెప్పింది ఆఫ్బో ప్రిన్సిపల్? ఫస్ట్ స్మాలెస్ట్ ఎనర్జీ లెవెల్లో ఫిలప్ చేయాలని చెప్పింది. ఇప్పుడు ఉన్న వాటిలో స్మాలెస్ట్ ఎనర్జీ లెవెల్ ఏంటిది? 1s. అయితే ఇప్పుడు ఇంత సింపుల్గానే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్స్. ఎలా ఉంటాయి? హైడ్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s1 అని అంటాడు. అంటే ఏంటది? ఇప్పుడు రాంగ్. వై దిస్ ఈజ్ రాంగ్ అంటాడు. ఎందుకు అది రాంగ్? దానికి కూడా రీజన్ ఆఫ్బో ప్రిన్సిపలే. Because of Aufbau principle, first we fill the electrons in least energy orbital, that is the 1s. But we fill in higher energy. 1s ఇక్కడ ఎలా ఉన్నట్టు ఇప్పుడు 2s1 అంటే మీనింగ్ ఏంటి? మీకు 1s1 అని చెప్పకుండా 2s1 అయిపోయింది అంటే 1sలో ఏం నింపలేదు అన్నాడు, 0 అన్నాడు. అంటే అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటాడు? ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం రాంగ్. ఓకేనా? రైట్. మీరు లీస్ట్ ఎనర్జీలో నిండకుండా హైయర్ ఎనర్జీలో డైరెక్ట్గా నింపినట్టు కనబడితే అది ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ లీస్ట్ ఎనర్జీలో నింపుకుంటూ తర్వాత హైయర్ ఎనర్జీలో నింపాడు అనుకోండి, అది దేనికి ఎగ్జాంపుల్ అంటారు మీరు? ఆఫ్బో ప్రిన్సిపల్కి ఎగ్జాంపుల్ అంటారు. సో ఆఫ్బో ప్రిన్సిపల్ సింపులే, కానీ దానికి కొంచెం ఇండైరెక్ట్గా దాంట్లో మిస్టేక్స్ ఏంటిది, ఇది ఏ రూల్ ప్రకారం మిస్టేక్, ఇది ఏ రూల్ని వయలేట్ చేసింది అలా అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా? సో అంటే ఎక్కడ ఏవేవి మిస్టేక్ అయినాయి అని చెప్పేసి అడుగుతా ఉంటాడు. అది ఇప్పుడు ఇంకో కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్. హీలియం చూద్దాం. అయితే ఇప్పుడు హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఇంకొకటి చెప్పుకోవాలి. యాక్చువల్గా నేను ఆఫ్బో ప్రిన్సిపల్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు అనవచ్చు 1s1 నింపేశాక
నెక్స్ట్ 2 అయితే ఒకసారి మనం 9th క్లాస్లో రాసింది కూడా రాద్దాం. 9th క్లాస్లో హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ ఏం రాసేది 1,0. హీలియంకి ఏం రాసామో గుర్తుంది ఎవరికైనా? 2,0. ఇలా రాసామా? మనకు అకార్డింగ్ టు 2n² ఫార్ములా, దిస్ ఈజ్ ఆల్సో ఆబో ప్రిన్సిపల్ ఫార్ములానే. ఆబో ప్రిన్సిపల్ ఏం చెప్పిందంటే లీస్ట్ ఎనర్జీ ఆర్బిట్లో ఫిల్అప్ చేసి తర్వాత హైయర్ ఎనర్జీలోకి వెళ్ళాలని చెప్పేసి ఆ ప్రిన్సిపల్లో నుంచి మనకు వచ్చిందే ఈ 2n² ఫార్ములా కూడా. సో ఈ ఫార్ములాతో ఫస్ట్ షెల్లో ఎన్ని 2 ఫిల్అప్ చేయాలి, సెకండ్ షెల్లో ఎన్ని 8 ఫిల్అప్ చేయాలి, థర్డ్ షెల్లో ఎన్ని ఫిల్అప్ చేయాలి 18 ఆర్ 8, ఫోర్త్ షెల్లో ఎన్ని ఫిల్అప్ చేయాలి 32 ఆర్ 8, సో తర్వాత 56 ఆర్ 8 ఫిల్అప్ చేయాలి. సో అన్నిట్లో ఎక్సెప్ట్ ద ఫస్ట్ షెల్, రిమైనింగ్ ఆల్ షెల్స్ రిక్వైరింగ్ ఓన్లీ 8 షెల్స్, 8 ఎలక్ట్రాన్స్. వై అనే ఆన్సర్ ఇక్కడ మనం నేర్చుకుంటాం ఈ 10th క్లాస్. ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు సరే ఫస్ట్ షెల్ ఎన్ని ఫిల్అప్ చేయొచ్చు 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద రాంగ్. వై? ఎస్, అకార్డింగ్ టు ఆబో ప్రిన్సిపల్ అనే చెప్తాం. బట్ వాట్ ఈస్ రైట్? 2,0. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా రాయాలి మరి 2 రాయొచ్చు, 1s2 అనే రాయాలి. మరి రాంగ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా రాద్దామా 1s1 2s1 ఇలా రాస్తే దిస్ ఈజ్ రాంగ్. రాంగ్ ఇచ్చి కూడా అడుగుతాడు. మీరు ఆబో ప్రిన్సిపల్ డైరెక్ట్ అడగడం అనేది అది చిన్నపిల్లలు అడిగినట్టుగానే ఉంటుంది. అట్లా కాకుండా రాంగ్ ఇచ్చి అడగడం అనేది కొంచెం ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి ఈ టాపిక్స్ మీద. సో ఇది ఎందుకు రాంగ్ అంటే ఆబో ప్రిన్సిపల్ రాంగ్. ఓకేనా? అయితే మీకు ఇది జస్ట్ ఇది ఒక్కటే ఇస్తాడు, అక్కడ హీలియం అని కూడా ఇవ్వడు. ఇది ఒక్కటే ఇచ్చి ఇది రాంగా రైటా అంటాడు. రాంగ్ ఎందుకు రాంగ్ అడుగుతాడు. అయితే రైట్ రాయమని కూడా మిమ్మల్ని అంటాడు. రైట్ అంటే మీకు ఏమి ఇవ్వడు, ఇక్కడ హీలియం ఇవ్వడు. ఇది చూస్తే మీరు ఎవడైనా రాసిస్తాడు. హీలియం ఇవ్వడు, జస్ట్ మీకు ఏం చేస్తాడు 1s1 2s1 ఇది రైటా రాంగా, ఎందుకు రాంగు అయితే రైట్ రాయి. రైట్ రాయమంటే ఏంటిది ఇక్కడ మిస్టేక్ చేసింది, ఫస్ట్ లీస్ట్ ఎనర్జీ ఫిలప్ కాకుండా మనం ఏం చేసాము, అయితే లీస్ట్ ఎనర్జీలో 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయాలని చెప్పేది ఆబో ప్రిన్సిపల్. అండ్ ఇంకొక ప్రిన్సిపల్ కూడా ఉంది, అది నేను చెప్తాను. ఇది ఆబో ప్రిన్సిపల్ ప్రకారం రాంగే, ఇంకొక ప్రిన్సిపల్ ప్రకారం కూడా ఇది రాంగే. అది నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇది అంటే 2 రీజన్స్ రాయొచ్చు మీరు అన్నట్టు. ఆబో ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు, ఇంకొకటి చెప్పొచ్చు. ఓకే, 1s1 ఫిలప్ మరి రైట్ రాయమంటే ఏం రాయాలి 1s2 అని రాయాలి. అంటే ఎలిమెంట్ నేమ్ మీరే రాయాలి. ఎందుకు నాకేం తెలుసు ఎలిమెంట్ నేమ్ ఇవ్వలే కదా అని మీరు అనద్దు. ఇది చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 అంటే హీలియం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇంకా ఎగ్జాంపుల్స్ నేను మళ్ళీ ఇంకో కొన్ని ప్రిన్సిపల్స్ అని చెప్పి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఒకటే ప్రిన్సిపల్ సరిపోదు. 3 ప్రిన్సిపల్స్ను మనం బేస్ చేసుకొని రాస్తాం అన్నట్టు. సో అందుకే ఒకటే ప్రిన్సిపల్తో అన్నీ చెప్పలేము అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఇంకొక రూల్ కూడా అప్లికేబుల్ ఉంది అని. ఇప్పుడు ఆ రూల్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ రూల్ ఏంటంటే